హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేదో లేకపోతే ఉంచుకున్న దానిదో ఒక దారి అనే సామెత ఉంది. ఇప్పుడు ఏదో జరుగుతుంది, యుద్ధం అని ఒకసారి, లేకపోతే సీజ్ ఫైర్ అని ఒకసారి జరుగుతున్నాయి. ఏవో సంఘటనలు జరుగుతున్నాయి, విచ్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. మన దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం మన ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మనము సపోర్ట్గా ఉంటున్నాం. కానీ అవేవి పట్టించుకోకుండా ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా, ఏదో బర్నింగ్ ఇష్యూ ఉంది కదా, దాని ద్వారా 4 రాళ్ళు సంపాదించుకుందాం, సెన్సేషనలిజం అనే ఒక ముసుగులో మనం ఏవో కథనాలు వండి వారుద్దాం. చూసేవాడు చూస్తాడు, ఈ గొర్రెలు ఉంటాయి, ఈ జన సైనికులు ఉంటారు, ఈ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తే చాలు మనకు వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయన్న ఏకైక దుగ్ధతో కొత్త కొత్త ఘనత సాధించాడు మన టాల్కమ్ పౌడర్ వంశీ. అదే నేషనల్ లెవెల్లో జోకర్. స్టేట్ లెవెల్లో కాదండి, నేషనల్ లెవెల్లో జోకర్ అయ్యాడు. అదేంటన్నది చెప్తాను. ముందుగా ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఆ ఫోటో చూసి నవ్వని వాళ్ళు ఉండరు. అంత గొప్పగా డిజైన్ చేశాడు మన టాల్కమ్ పౌడర్ వంశీ పొట్లాలు చుడుతూ. రెడీ? AK-47తో చంద్రబాబు పవన్ రన్రా చూసుకుందాం అని పాకిస్తాన్ ప్రధాని అనుకుంటారు, నాకు కరెక్ట్గా తెలియదండి. అతనికి గురి పెట్టారు. ఒకరేమో గన్ను తీసుకుని గురి పెడితే చంద్రబాబు ఏమో వేలు చూపిస్తూ రన్రా చూసుకుందాం అన్నాడంట. మళ్ళీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు? బార్డర్ దగ్గరికి వెళ్ళి చెరొక గన్నో లేకపోతే 4 బాంబులు ఇచ్చేసి లేకపోతే రఫేల్ విమానాన్ని తోలమని చెప్తేనే సరిపోద్ది కదా. ఏమిరా బాలరాజా నీ వల్ల దేశానికి ఉపయోగం? AK-47తో చంద్రబాబు పవన్ రన్రా చూసుకుందాం, ఇది వార్త అండి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంత డైరెక్ట్గా యుద్ధం చేసినా కానీ ఇంతగా వేసుకోరు. అసలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఆ యుద్ధంతో సంబంధం లేదు. ఐ మీన్ ప్రత్యక్ష యుద్ధంతో. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కనీసం వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకోవట్లేదు. ఇది అనుకున్నారా నేషనల్ లెవెల్లో జోక్ రావడానికి కారణము? ఇది కాదండి, ఇంకా డైరెక్ట్ నేషనల్ మీడియానే ఒక విషయం మాట్లాడుతుంది, అది వినండి. All over social media, in some cases it's on mainstream media too. You see, in the fog of war, fake news travels faster than facts because facts wait for verification, but lies, they run on adrenaline. Facts they wait for verification, lies they run on adrenaline అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. ఆవిడ ఎందుకు అలా చెప్తున్నారంటే, ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు అని చెప్పేసి సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వేసుకుంటున్నారు దౌర్భాగ్యులు, కొందరు దగుల్బాచీలు, వెధవలు అని చెప్పి చెప్తున్నారు. చూడండి, మహా న్యూస్ వాడి థంబ్నెయిల్. దాంట్లో అసలు ఇంకా కటకటాల వెనుక ఇమ్రాన్ ఖాను ఏదో పడిపోయినట్లు ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టేసి జైల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి మహా న్యూస్ లైవ్ అని పెడితే ఆమె అది ఫేక్ న్యూస్. సోషల్ మీడియాలో అంటే తెలియని వాళ్ళు, అంటే ఏదైనా కానీ ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా పెట్టే ఆస్కారం ఉంది. దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఆ ఫ్యాక్ట్ వెరిఫికేషన్ చేసుకోకుండా అబద్ధాలను వండి వారుస్తున్నారు. ఏమ్రా మీ బతుకులు, సిగ్గులేదరా, బురదలో పంది బతుకుతుంది, మీరు బతుకుతున్నారు, ఎందుకురా మీ బతుకులు యాక్తు అన్నట్లు ఆవిడ ఆంగ్లంలో చెప్పింది, తెలుగులో కాదు. జైల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి. ఓ పని చేయి, టాల్కమ్ బొకే లేకపోతే ఈ పుష్పగుచ్చము అవి తీసుకెళ్ళి అక్కడ చనిపోయిన ఇమ్రాన్ ఖాన్కి డైరెక్ట్ ఇచ్చిరా, ఆయన తీసుకుంటాడు. అదే స్పెషాలిటీ, దట్స్ ద బ్యూటీ. ఇమ్రాన్ ఖాన్ చనిపోయినా కానీ నువ్వు ఇస్తున్నావు అంటే లేచి మరీ తీసుకొని మళ్ళీ పడుకుంటాడు, నీకోసం నటిస్తాడు. ఏడ చచ్చిపోయినాడు రా ఇమ్రాన్ ఖాన్? ఏమరా మీ వల్ల ఉపయోగం? మహా న్యూస్ని అడుగుతున్నా, ఎక్కడ చచ్చిపోయినాడు ఇమ్రాన్ ఖాన్? ఏవో కొన్ని ఫేక్ న్యూస్లు వస్తుంటాయండి, వెరిఫై చేసుకోకుండా అంత తుత్తరతో. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? డెస్పరేషన్ అంటారు. డెస్పరేషన్ అంటే ఏదైనా కానీ వండి వారుద్దాం, వార్త ఇలా వేడివేడిగా హాట్గా ఉన్నప్పుడు వేసేద్దాము, సెన్సేషనలిజము, పైగా 4 రాళ్ళు డబ్బులు వస్తాయి, మనం అలా బతుకుదాము, బతుకు వెళ్ళదిద్దాము అనే ఏకైక ఆలోచన తప్పితే మళ్ళీ ఈయనొక ఛానల్ మాట్లాడుతుంటాడండి. ఒక పక్క మాట్లాడుతుంటాడు, మళ్ళీ పక్కన ఏదో యాంకర్ను పెట్టి క్వశ్చన్లు అడిగించుకుంటుంటాడు. ఏందో ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. పక్క నుండి క్వశ్చన్లు అడిగించుకోవడం దేనికి? నీకు అనిపించేది నువ్వే చెప్పురదబ్బా. మళ్ళీ ఆ క్వశ్చన్లన్నీ కూడా రిటర్న్ క్వశ్చన్సే ఉంటాయి. ఈయనే చెప్తాడు ఆయనకి, ఈ క్వశ్చన్ నన్ను అడుగు, నేను ఈ ఆన్సర్లు చెప్తాను.
ఇప్పుడు నేను నా ఛానల్లో ఇంటర్వ్యూ చేసుకున్నాను అనుకోండి, నా కాలు నేను మొక్కినట్లు ఉంటుంది. వేరే ఎవరన్నా మనల్ని ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న మనకు తెలియకుండా ఉండాలండి. తెలియకుండా వాళ్ళు మనల్ని ప్రశ్న అడిగితే మన రియల్ ఏం థాట్స్ ఉన్నాయో అవి బయటకు వస్తాయి. ఇన్స్టెంట్గా బయటకు వస్తాయి. నువ్వు క్వశ్చన్ నువ్వే ప్రిపేర్ చేసుకొని ఆన్సర్ నువ్వే ప్రిపేర్ చేసుకొని ఇంకా ప్రజలకు ఏం చెప్పాలని, ఇగో ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోయినాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ AK-47తో వస్తున్నారు, ఇయ్యనారా మీరు చేసేది? ఏమరా మీ వల్ల ఉపయోగం? ఒకటి చెప్తున్నానండి, ఇటువంటి ఛానళ్ళు చూస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, నేషనల్ మీడియాలో ఎట్లా జోకర్ అయిపోయినాడు అది వేరే విషయం, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, మన వాళ్ళు ఈ మహా న్యూస్ వంశీ పైన ఒకటేదో ఒక 20 సెకండ్స్ వీడియో తయారు చేశారు. మన వాళ్ళు అంటే సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు పిల్లలు, ఒకసారి చూడండి. ఎవరు చేశారు కూడా నాకు తెలియదు, బట్ చూడండి. నీకేమైనా సిగ్గున్నదారా కొంచెమన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావా నువ్వు? అది చిరు సత్కారం మన టాల్కమ్ పౌడర్కి నేషనల్ లెవెల్లో జోకర్ అయినందుకు. కంగ్రాచులేషన్స్ టాల్కమ్, నువ్వు ఇటువంటి ఘనతలు మన ఎన్నో సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇమ్రాన్ ఖాన్ కూడా కోరుకుంటున్నాడంట. ఎప్పుడన్నా నువ్వు పాకిస్తాన్కి టూర్కి వెళ్ళాలనుకుంటే ఇమ్రాన్ ఖాన్కి హాయ్ చెప్పు. పడుకున్న ఇమ్రాన్ ఖాన్ లేచి నీకు హాయ్ చెప్తాడు. ఏం